మొత్తం ఏమంటారు పడుకునేటప్పుడు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోరా. కత్తి చాకు ఇంకా కత్తి ఉంటుంది కదా కంట్లో పొడిసేవాళ్ళ ఎవరికి? దొంగ. ఆహా, దొంగలు వచ్చినట్టు మనం అలా చెయ్యాలా? ఇంకా ఏమంటారు రాయి ఉంటారు కదా రాయిలు రాయి తీసి కట్లో పెట్టాలి. ఇట్లా ఇట్లా గుడ్డాల. ఇలా గుద్దాలా? ఎందుకు? ఆయన కళ్ళు తిరిగి పడిపోతారు కదా, అప్పుడు పుల్లు ఉంటారు కదా చిన్న చిన్న పుల్లలు. పాపం బ్లడ్ వస్తుందేమో. రాయిచ్చి కొడితే బ్లడ్ రాదా? మేము కొట్టారు ఈయన దొంగ, అందుకే మేము కొట్టాం. దొంగలు వస్తే ఎవరైనా కొడతారు కదా అంటే సరిపోద్ది కదా. సరే, దొంగలకు వస్తే మట్టుకి చికెన్ మటన్ కర్రీ వండి పెడితే మొత్తం మంది కలపాలన్నావు కదా ఇందాక వీడియోలో. అన్నంలో పచ్చడైనా సరే కలిపేసి అన్నం కలిపేసి స్పూన్ వేసి టేబుల్ మీద పెడితే దొంగోడు వచ్చి తిన్నాడు. వాడే చేతి తినేస్తాడా? వాడే పెట్టుకుని తింటాడు. మనం అన్నం కూర ఉంచాలి. ఆడి కోసమైనా సరే చికెన్ మటన్ అయినా వండాలి అంతే. మన కోసం రసమైనా ఓకే, పప్పు అయినా ఓకే, మనం మట్టికి కత్తులు ఎక్కడ దాచుకోవాలి? ఇంకా దేవుడి ఫోటో మన పక్కన పెట్టుకోవాలి. దేవుడి ఫోటో మన పక్కన ఎందుకు? ఎందుకు మన దేవుడి పక్కన ఫోటోలు పెట్టుకోవాలి? మన పక్కన దొంగడికి శాపం ఇస్తాడు కదా. ఆహా, దేవుడు దొంగోడు శాపం ఇస్తాడా? దొంగడికి శాపం ఇస్తాడు. అందుకా? అయితే చెప్పు అయితే ఫ్రెండ్స్కి. మీరు కూడా ఈ ట్రిక్ చేయండి. ఈ ట్రిక్ ఫాలో అవ్వాలా? ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి. ఓకే మరి. అట్లాగే చేయాలి. సరే, అల్లరి చింటూ యూట్యూబ్ ఛానల్ షేర్ చేసుకోమని చెప్పు. అది కరెంటు పోయేటప్పుడు అలా ఉంటుంది. నీకు ఇప్పుడు భయం వేస్తుందా? ఎందుకు భయం? అన్న కూర వండి పెట్టేవాడిని పెద్ద ఇంట్లోనే. ఇప్పుడే పెట్టావా నువ్వు? పెద్దాడి నువ్వు తెమ్మంటావా? అది అన్నం కోకపోతాడు అది. సరే అయితే మరి చింటి ఎక్కడ ఉంది? చింటూ అరిస్తే మనం లేస్తాం కదా. చింటి అరిస్తే మనం లేస్తాం. అయితే కర్ర ఉంటుంది కదా, కర్ర ఆ కర్రతో ఏమంటారు, కర్ర కాదు కానీ అన్ని చోట్ల పెట్టుకోవాలి. కర్ర కాదు, చాకు కత్తి పెట్టుకోవాలి. ఇంకా పెన్సిల్ ఎందుకు? కొట్టడానికి. పెన్సిల్తో కూడా కొడతారా? పెన్సిల్ కాదు రాయితో కొడతానని చెప్పాను నేను. అవునవును, రాయితో కూడా కొట్టచ్చు. అయితే ఒక మూట రాయిలు, ఒక 15 చాకులు. ఏం కాదు